ఎస్ఎస్సియా, సిబిఎస్సియా, ఐసిఎస్సియా? నమస్తే అందరికీ, నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. ఏ బోర్డు బెస్ట్ నా చైల్డ్కి అని చాలా మంది పేరెంట్స్కి డౌట్ ఉంటుంది కదా, నాకు కూడా ఉండేది. కానీ నిజమేంటో తెలుసా, బెస్ట్ బోర్డ్ అనే కాన్సెప్టే లేదు. ఎస్, కరెక్ట్ బోర్డ్ అంటే మీ చైల్డ్కి మ్యాచ్ అయ్యే బోర్డ్ అన్నమాట. చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారు, ఫ్రెండ్స్ చెప్పారని, రిలేటివ్ సజెస్ట్ చేశారని, లేదా ట్రెండ్ ఫాలో అయ్యి డిసిషన్ తీసుకుంటారు. కానీ ఈ డిసిషన్ చాలా పవర్ఫుల్ అండి. ఎందుకంటే ఇది మీ చైల్డ్ లెర్నింగ్ స్టైల్, వాళ్ళ కాన్ఫిడెన్స్, వాళ్ళ ఫ్యూచర్ డైరెక్షన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఫస్ట్ మనం ఎస్ఎస్సి గురించి క్లియర్ గా అర్థం చేసుకుందాం. ఎస్ఎస్సి అంటే స్టేట్ బోర్డ్. ఈ బోర్డ్ లో సిలబస్ చాలా సింపుల్ గా ఉంటుంది. కాన్సెప్ట్స్ బేసిక్స్ నుంచి క్లియర్ గా ఉంటాయి. చైల్డ్ కి ప్రెషర్ అనేది కంపారిటివ్లీ కొంచెం తక్కువ ఉంటుంది. లోకల్ లాంగ్వేజెస్ లో కూడా స్ట్రాంగ్ బేస్ అనేది క్రియేట్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ ఫౌండేషన్ స్టేజ్ లో ఎస్ఎస్సి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. కానీ కొన్ని లిమిటేషన్స్ కూడా ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పర్స్పెక్టివ్ లో చూస్తే అడ్వాన్స్ ఎక్స్పోజర్ కొంచెం తక్కువ ఉంటుంది. బట్ అది కంప్లీట్లీ డిసడ్వాంటేజ్ అని కాదు. రైట్ గైడెన్స్ ఉంటే చైల్డ్ అనేవాడు చాలా స్ట్రాంగ్ గా ప్రిపేర్ అవ్వగలుగుతాడు. ఇప్పుడు సిబిఎస్ఈ గురించి చూద్దాం. సిబిఎస్ఈ సిలబస్ ఎలా ఉంటుందంటే కాన్సెప్చువల్ అండ్ అప్లికేషన్ బేస్డ్ ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ నీట్ గానీ, జేఈ గానీ అలైన్ అయ్యే ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం స్ట్రాంగ్ గా ఉంటుంది అండ్ నేషనల్ లెవెల్ ఎక్స్పోజర్ కూడా ఉంటుంది. అలానే ప్రెషర్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుందండి. అదే మనం ఐసిఎస్ఈ గురించి మాట్లాడితే లాంగ్వేజ్, ప్రెజెంటేషన్, డీటెయిల్డ్ అండర్స్టాండింగ్ మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. పిల్లల కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. కానీ సిలబస్ మాత్రం చాలా డెప్త్ ఉంటుంది. సో యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ఛాలెంజింగ్ అనిపించవచ్చు. ఇప్పుడు బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే చైల్డ్ ని కన్సిడర్ చేయకుండా పేరెంట్స్ ఈ బోర్డ్ ని డిసైడ్ చేసేసుకుంటారు. బట్ కరెక్ట్ అప్రోచ్ ఏంటి అంటే ఫస్ట్ మీ చైల్డ్ ని అర్థం చేసుకోండి. మీ చైల్డ్ స్లో లెర్నరా, ఫాస్ట్ లెర్నరా, కాన్సెప్ట్ బేస్డ్ లెర్నరా, మెమరీ బేస్డ్ లెర్నరా, ఇవి చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ చైల్డ్ కి బేసిక్స్ అనేవి స్ట్రాంగ్ గా కావాలి అని అంటే ఎస్ఎస్సి బెటర్ ఆప్షన్. మీ చైల్డ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి టార్గెట్ చేస్తే సిబిఎస్ఈ ఇస్ ద బెటర్ ఆప్షన్. మీ చైల్డ్ కి లాంగ్వేజ్, క్రియేటివిటీ స్ట్రాంగ్ గా డెవలప్ చేయాలని అంటే ఐసిఎస్సి కన్సిడర్ చేయొచ్చు. ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్, స్కూల్ క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ స్కూల్ బోర్డ్. సేమ్ ఎస్ఎస్సి బోర్డ్ లో కూడా ఒక స్కూల్ ఎక్సలెంట్ గా టీచ్ చేస్తుంది, ఇంకో స్కూల్ యావరేజ్ గా ఉంటుంది. కాబట్టి బోర్డ్ కన్నా ఇంపార్టెంట్ స్కూల్ ఎన్విరాన్మెంట్, టీచర్స్ క్వాలిటీ, టీచింగ్ మెథడ్, చైల్డ్ సపోర్ట్ సిస్టమ్, ఇవి చాలా కన్సిడర్ చేయాలి. ఇంకా పేరెంట్స్ రోల్ గురించి మాట్లాడితే మీరు ఎస్ఎస్సి చూస్ చేసిన సిబిఎస్ఈ అయినా ఐసిఎస్ఈ అయినా కూడా మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే చైల్డ్ గ్రోత్ అనేది ఇన్కంప్లీట్ అవుతుంది. మీ ఇంట్లో సపోర్ట్ ఉండాలి, గైడెన్స్ ఉండాలి, ఎంకరేజ్మెంట్ ఉండాలి. చాలా పేరెంట్స్ అనుకుంటారు బెస్ట్ బోర్డ్ లో జాయిన్ చేసేసాం కదా ఆటోమేటిక్ గా చైల్డ్ సక్సెస్ అయిపోతాడా అని అనుకుంటారు. కానీ ట్రూత్ ఏంటంటే బోర్డ్ సక్సెస్ ని డిసైడ్ చేయదు, చైల్డ్ మైండ్ సెట్ ప్లస్ పేరెంట్ సపోర్ట్ డిసైడ్ చేస్తాయి. డిసిషన్ తీసుకునే ముందు మీ చైల్డ్ ఇంట్రెస్ట్ అబ్జర్వ్ చేయండి, స్కూల్ని విజిట్ చేయండి, టీచర్స్తో మాట్లాడండి, లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ చూడండి. అంతేగాని జస్ట్ సిలబస్ చూసి డిసైడ్ చేసుకోకండి. ఓవరాల్ డెవలప్మెంట్ని కన్సిడర్ చేయాలి. అండ్ రిమెంబర్, మీ చైల్డ్ని కంపేర్ చేయకండి. అందరూ సిబిఎస్ఈలో జాయిన్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేసేద్దామని ఆలోచించకండి. మీ చైల్డ్ యూనిక్ కాబట్టి డిసిషన్స్ కూడా యూనిక్గా ఉండాలి. పేరెంట్స్, మీ డిసిషన్స్ ఇప్పుడు చిన్న స్టెప్ అనిపించవచ్చు, కానీ అది మీ చైల్డ్ ఫ్యూచర్ జర్నీని షేప్ చేస్తుంది. కాబట్టి ప్రెషర్ కాదు, క్లారిటీతో డిసిషన్ తీసుకోండి. మీ చైల్డ్కి కావాల్సింది బెస్ట్ బోర్డ్ కాదు, రైట్ ఎన్విరాన్మెంట్, అలాగే రైట్ సపోర్ట్, రైట్ పేరెంటింగ్ కూడా. అప్పుడే మీ చైల్డ్ కాన్ఫిడెంట్గా, హ్యాపీగా, సక్సెస్ఫుల్గా గ్రో అవుతాడు. ఈ వీడియో మీకు క్లారిటీ ఇచ్చింది అని అనిపిస్తే మీ మనసులో ఒక క్వశ్చన్ ఉండాలి, నేను ట్రెండ్ని ఫాలో చేస్తున్నానా లేదా నా చైల్డ్ కోసం రైట్ డిసిషన్ తీసుకుంటున్నానా అని. మీ ఆన్సర్ని కమెంట్ రూపంలో తెలపండి. అలాగే రైట్ బోర్డ్, రైట్ చైల్డ్ అని టైప్ చేయండి. మరి తెలుసు కదా ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో. ఎవరైతే న్యూ అడ్మిషన్స్ కోసం చూస్తున్నారో లేదా ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఈ వీడియోని కన్ఫ్యూషన్ లో ఉన్న పేరెంట్స్ తో షేర్ చేయండి. ఎందుకంటే ఒక రైట్ డెసిషన్ చాలా మంది ఫ్యూచర్ ని మార్చగలుగుతుంది. ఇంకా మన నెక్స్ట్ వీడియోస్ లో స్కూల్ సెలెక్షన్ తర్వాత చైల్డ్ ని అకాడమికల్లీ అండ్ ఎమోషనలీ స్ట్రాంగ్ గా ఎలా బిల్డ్ చేయాలో మనం డీప్ గా డిస్కస్ చేసుకుందాం. అందుకే మన ఛానల్ ని ఇప్పుడే ఫాలో చేసి పెట్టుకోండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చాలా రాబోతున్నాయి. మీకు ఇంకా మీ పిల్లల విషయంలో కన్ఫ్యూజన్ ఉంటే మీ సౌజన్యతో కలిసి స్మార్ట్ పేరెంటింగ్ డిసిషన్ని తీసుకోండి.